సినిమా కళ్యాణ్ యాక్షన్ విజయశాంతి ఫైట్స్ బాగున్నాయి. శ్రీకాంత్ కూడా బాగుంది క్యారెక్టర్. కళ్యాణ్ డాన్స్ కూడా బాగుంది. ఫస్ట్ సాంగ్ డాన్స్ ఫైట్స్ స్టోరీ ఉంది. స్టోరీ అంటే ఫైట్సే కదా, ఫైట్స్ యాక్షన్ సీన్స్. అంటే వాళ్ళ అమ్మ కోరిక కదా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, లాస్ట్ లో అవుతాడు. అన్నా ఎలా అనిపించాను కదా పొడగొట్టి చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్నా చెప్తున్న విధంగా. నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకోవాలి అంటే కాలర్ ఎగరేసుకో అట్లాంటి ఒక మంచి మంచి కాలర్ ఎందుకు ఎగరేసుకోవాలని చెప్తున్నాయి. వాళ్ళ అందులో ఒక సెంటిమెంట్ ఉంది, ఒక తల్లి సెంటిమెంట్ ఉంది, ఒక ప్రతి ఒక్క తల్లి అనేది ఒక ప్రేమ ఓలాలు చెప్పి లాగుందని చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు. లాగని లాగి లేదు ఏం లేదు. కళ్యాణ్ అన్న ముందే చెప్పిండు, కళ్యాణ్ గారు ఏం చెప్పిండు, సక్సెస్ఫుల్ అని మాట్లాడుతున్నాడు. అది ఇలా రీజన్ ప్రూవ్ చేసుకోండి అన్న. ఎందుకంటే స్టేజ్ మీద మాట్లాడలేడు, ఆడియో ఫ్రీ రిలీజ్ రోజు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. కళ్యాణ్ అన్న కెరియర్ లో ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. విజయశాంతి కంబ్యాక్ అని ఎప్పుడైనా కంబ్యాక్ వస్తుందా, మేము కంబ్యాక్ అని కాదు. ఇలా సినిమా హిట్ అయినా ఫట్ అయినా ఎప్పుడైనా బ్లాక్ బస్టర్ ఒక మెగాస్టార్ ఎలా విజయశాంతి కూడా అలానే మన ఇండస్ట్రీలో తల్లి సెంటిమెంట్ కొడుకు సెంటిమెంట్ అన్న. ముందుగా హ్యాట్సాప్ అంటే లాస్ట్ సీన్ ఉంటుందన్న, నిజంగా చెప్తున్నా. ఆ సీన్ ఎందుకు నరుకుంటాడు తల్లి ప్రాణంలో అపాయంలో ఉంటే కొడుకు ఏం చేస్తాడు, లాస్ట్ కి ఏం చేయలేకపోయింది కాబట్టి చేయని అనుకుంటాడు. దానికి మించింది ఏం లేదు. ముందుగా చెప్పాలి సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు సోహెల్ ఖాన్ గారు ముందుగా మన తెలుగు ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చూసిన మంచిగా చేసిన యాక్టింగ్. ముందుగా హ్యాట్సాప్ సార్. రొటీన్ అన్ని కలిపిన అనుకుంటున్నా, అట్లా ఉండే డిఫరెంట్ సినిమా ఇది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. శ్రీకాంత్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్న. ఛత్రపతికి దీనికి చాలా ఫరక్ ఉంది అన్న. ఛత్రపతికి దీనికి సంబంధం లేదు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ ఉంది. విజయశాంతి గారు దానికన్నా బాగున్నాయి అంటే ఈ క్యారెక్టర్ ఇలా యూజ్ చేయాలో అలా యూజ్ చేసారు విజయశాంతి గారి. అంటే క్యారెక్టర్ తగ్గట్టు మనం యూజ్ చేశారు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విజయశాంతి గారు నిజంగా చెప్తున్నా ముందుగా హ్యాట్సాప్ సార్. ఇక్కడ విజయశాంతి ఎంత పోటీగా యాక్టింగ్ చేసిందో, మన కళ్యాణ్ రామ్ కూడా అంత పోటీగా యాక్టింగ్ చేసిండు. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా నిజంగా చెప్తాను చాలా బాగుంది అన్న. ఒకటే చెప్తున్నా కళ్యాణ్ ఈ హార్ట్ ఈస్ చాలా మంచిది, అందుకే సినిమా బాగుంది. నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి. నువ్వు ఎంత పైకి వచ్చినా కూడా ప్రౌడ్ గా ఫీల్ కావు, అదే నాకు నచ్చుతుంది. హ్యాపీ బర్త్డే అమ్మా అందరికి. అర్జున్ సో వైజయంతి యాక్షన్ డ్రామా థ్రిల్లర్, ఇది ఒక పవర్ ప్యాకెట్ థ్రిల్లర్ అనుకోవచ్చు. కళ్యాణ్ రామ్ గారి సినిమాలు అంటేనే కొద్దిగా యాక్షన్ సీన్స్ బాగా హైలైట్ చేస్తారు. బట్ దీంతో ఒక కిస్ట్ కూడా ఏంటంటే మదర్ సెంటిమెంట్ కూడా, ఒక ప్రొఫెషన్కి ఒక ఫీల్కి విజయశాంతి గారిని డామినేట్ చేసే విధానంగా కొడుకుని డామినేట్ చేసే విధానంగా విజయశాంతి గారి వీళ్ళ కెమిస్ట్రీ కూడా డైరెక్టర్ చాలా అద్భుతంగా స్క్రీన్ చేశాడని చెప్పచ్చు. సొసైటీ మెయిన్ ఇంపార్టెంట్. ఆ సొసైటీ నిమిత్తము వీళ్ళ వర్షన్ ఏంటి అనేది ఎండ్ కూడా క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. వాచబుల్ మూవీ. పటాసు బింబిసారా తర్వాత మంచి పెద్ద హిట్ కొట్టాడు. కామెడీ లేదు కానీ సినిమా అంతా అదిరిపోయింది. మంచి కంబ్యాక్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్ అన్న. క్లైమాక్స్ లో అయితే కన్నీళ్ళు పెట్టుకుంటారు కొంతమంది లేడీస్. ఆవిడ ఏ సినిమాలు ఉంటే ఆ శివుడు సినిమా హిట్ అని చెప్పి ఆవిడ మన సర్లేని ప్రూవ్ చేశారు. దీంట్లో మదర్గా బాగా చేశారు. బాగుంది ఓవరాల్గా సినిమా బాగుంది, చాలా బాగుందండి. మన మ్యూజిక్ కూడా బీజిఎం కూడా బాగా కొట్టారు. డైరెక్టర్ ఎవరు తెలియదు కానీ అతనికి మంచి హిట్ పడింది సినిమా. కామెడీ ఒకటే లేదు, మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. మాస్ ఆడియన్స్ బాగా నచ్చింది. అవునవునవును. క్లైమాక్స్ లో ఫైట్ ఉంటది, ఒంటి చేతితో చేస్తాడు. అది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలా. పాపం ఆ చైన్ అరుకుని సీన్ కి అందరూ కళ్ళ నీళ్ళెట్టుకుంటారు. అది చాలా బాగా చూపించారు. ఎమోషనల్ గా చాలా ఫీల్ వచ్చేస్తుంది. లేడీ ఫ్యాన్స్ అయితే కళ్ళ నీళ్ళు వస్తాయి, అంత బాగా చూపించారు ఎమోషన్. నేను 5కి 4 ఇస్తా. సెకండ్ హాఫ్ బాగుంది. క్లైమాక్స్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సో బాగుంది. హైలైట్స్ అంటే ఫైట్స్ అది కూడా బాగుంది. మదర్ సెంటిమెంట్ అందరూ బాగుంది.
బ్రో సన్ ఆఫ్ పోలీస్ మేడం అని పెట్టాలి, అట్లుంది సినిమా. ఫ్యాన్స్ అయితే సినిమాని చూసి తల కొట్టుకుని ఆ ట్యాంక్ బండ్ లో పడిపోతారు, అట్లుంది సినిమా. ఏంది బ్రో ఫ్యాన్స్ కోసం ఏముంది బ్రో సినిమా, ఫ్యాన్స్ అయితే పిచ్చోళ్ళు అయిపోతారు ఆ సినిమాని చూసి. కళ్యాణ్ రామన్న ఏ మ్యాచ్ అని తీసిండు తెలుసా, లేట్గా వచ్చిన లేటెస్ట్ గా తీసిండు. అట్లుండాలి సినిమా అంటే, అట్లుండాలంటే అట్లా చేయాలి. యాక్టింగ్ అయితే మామూలుగా చేయలేదు మేడం, విజయ్ మేడం మమ్మల్ని ఏదో అనుకున్నా, పొలిటికల్ అనుకున్నా, కానీ పొలిటికల్ గా మీరు సెట్ కాలేదు. కానీ ఆర్మీ పోలీస్ మీరు ఏ మూవీలో తీసినా సరే పోలీస్ ఆర్మీ తీరు మేడం. మీకంటే ఓడైనా పేరు ఎత్తే అన్ని బట్ట తీసి కొడతా నేను. అట్లుంది మేడం, గురి పెడితే గుడాలు దిగిపోవాలి, అట్లుంది. లోపల ఉంటే ఏం నీ రియాలిటీలో పోలీస్ అయిందనుకో మేడం, ఈ ఇండస్ట్రీని గంజా అనేటోడు ఎవడు ఉంటాడు, ఎవడు పనిచేయడు, ఎవడంటే ఎవడు పనిచేయడు, సీఎం కూడా పనిచేయడు. రియాలిటీలో కానీ తెలంగాణలో కానీ మేడం కానీ పోలీస్ అయి ఉంటే పక్క హోమ్ మినిస్టర్ కాదు బ్రో, మొత్తం సీఎం పిఎం అయి ఉంటేనా ఎవడు గంజాలు అనేటోడే ఉండడు, డ్రగ్స్ ఉండవు, గంజాలు ఉండవు, ఏ ఉండవు, అన్యాయం అనేది ఉండదు. ఒక్కొక్కడు గురి పెట్టి గుడాలు దింపేస్తుంది, అట్లుంది సినిమా. గండి పెట్టినామంటే గురి దిగాల్సిందే. అమ్మ కోసం కొడుకు చూపించే ప్రేమ ఏంటి అనేది తెలుస్తుంది. క్లైమాక్స్ షాట్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మాస్ ఎక్కువ అయిందంటారు, మాస్ ఎక్కువైతే ఎక్కువైందంటారు, తక్కువైతే తక్కువైందంటారు. చూడండి ఆ సినిమాలో చూడండి, అంతేగాని నిజంగా సినిమాని ఎప్పుడు మనం తక్కువ అని ఫీల్ అవుతాం, బోర్ కొడితేనో లేదా అదే రొటీన్ స్టోరీలో ఉంటుంది. రొటీన్ స్టోరీ కొత్తదనం ఏం లేదు, కాకపోతే క్లైమాక్స్ షాట్ ఏదైతే ఉందో ఆ మిగతా స్టోరీ అంతా మనం అనలైజ్ చేసే, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కానీ లేదంటే మన పృథ్వీ గారి క్యారెక్టర్ ఇలాంటివి అనలైజ్ చేసేవచ్చు. బట్ కొన్ని షార్ట్స్ ఉంటాయి సినిమాలో, వాటి కోసం సినిమా చూడాలనిపిస్తుంది. ఆ హై ఎలివేషన్స్ కానీ ఆ సీక్వెన్సెస్ కానీ ఏవైతే ఉంటాయి మదర్స్ అండ్ మధ్యన వచ్చేవి, క్లైమాక్స్ లో ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ సినిమాని కాపాడేస్తుంది అనమాట. సో అలా ఉన్న సినిమా అది ఓవర్ గా చూసే వాళ్ళకి ఓవర్ గా అనిపిస్తుంది. నాకైతే బాగానే అనిపించింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా ఒపీనియన్ ప్రకారం ఇట్ ఈస్ వర్త్ వాచ్. విజయశాంతి గారి కంబ్యాక్ ఖచ్చితంగా. లేడీ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్. విజయశాంతి గారు బ్యాక్ అన్నాం ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ చేసేస్తారు, బట్ యాక్షన్ చేయడం ఆఫ్టర్ లాంగ్ టైం చూడడం మనకి ఇది ఓకే. కాబట్టి లేడీ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్. ఈ క్లైమాక్స్ లో లేపాడు, ఆ క్లైమాక్స్ లేచినంత మాత్రాన మనకి ఎంత ఊపు రాదు. ఆ క్లైమాక్స్ బాగుండడం వల్ల ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నామేమో. ఇంత మంచి సబ్జెక్ట్ ని అసలు పడుకోబెట్టాడు డైరెక్టర్. ఈ సినిమాలో ఈ డైరెక్టర్ కాకుండా వేరే ఏ డైరెక్టర్ అయినా సినిమా ఒక రేంజ్ లో ఉండేదేమో. హైలైట్స్ అంటే మదర్ కోసం చెయ్యి నరుక్కున్నాడు కదా, ఆ సెంటిమెంట్ మదర్ ని కాపాడాలనేది దీంట్లో చెయ్యి నరుక్కున్నాడు. అంటే మదర్ కోసం ఏమైనా చేసుకోవచ్చు, అంటే ఏమైనా చెయ్యొచ్చు, ఏమైనా ఎంతైనా తెగించవచ్చు. వైజయంతి క్యారెక్టర్ అనేది మనకి ఆల్రెడీ తెలిసింది విజయశాంతి గారు. సో ఇందులో ఎలా అనిపించింది, కర్తవ్యం గుర్తొచ్చిందా మరి? అదే అండి, వైజయంతి అంటే ఆ మూవీ ఆమె పోలీస్ ఆఫీసర్ చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ హిట్ అయ్యాయి. ఇందులో కూడా ఆమె పోలీస్ ఆఫీసర్, కాకపోతే మాజీ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కానీ చూపించారు. ఆమెకు కూడా ఒక 5 minutes ఇచ్చాడు, కానీ అది ఎన్కౌంటర్ టైప్ లో ఇచ్చాడు. ఆమెకు కూడా ఒక 1/2 hour సినిమా ఇచ్చుంటే ఈ సినిమా మరి ఓ రేంజ్ లో ఉండేదన్నమాట. విజయశాంతి గారి స్టంట్ ఎలా? విజయశాంతి గారు స్టంట్స్ ఏమి ఇవ్వలేదన్న, జస్ట్ ఒక ఎన్కౌంటర్ సీన్ ఇచ్చారంటే. ఏందా సీను, అసలు డైరెక్ట్ నిద్రపోతున్నాడే సినిమాలో. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ఇన్నోవాలు ఇచ్చాడు పోలీసులకి, అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తక్కువ చేసి చూపిస్తున్నాడు అందులోనే. సూపర్ ఉందన్న. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? యాక్షన్, మదర్ సెంటిమెంట్ సూపర్ ఉంది. సూపర్ ఉంది. అంటే తల్లి కొడుకులు మాట బీభత్సం సీన్ మాత్రం తగలబడిపోతాయి. ఫుల్ యాక్షన్ మూవీ, ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎంజాయ్ చేయరు. మదర్ సెంటిమెంట్ సూపర్ అండి, చాలా ఎక్సలెంట్ ఉంది. అసలు వన్ మ్యాన్ షో లాగా మేడంది జస్ట్ కళ్యాణ్ రామ్ అన్నది సూపర్ యాక్టింగ్, జస్ట్ సూపర్, చాలా మంచిగా ఉంది. వైజయంతి కొడుకు మామూలుగా లేదు. సినిమా అయితే మాత్రం దుమ్ము దులిపారు. బింబిసారా సినిమాని మిచ్చిపోయిన సినిమా కళ్యాణ్ రామ్ తీశారు. ఈ రోజునైతే బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా
పిచ్చి లేపడంత డైరెక్టర్, ద క్రెడిట్ గోస్ టు టోటల్ డైరెక్టర్ గారే. ఎందుకంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం గూస్ బంప్స్ అన్న. ఎవడో ఒక్కడ కూడా థియేటర్లో ఉన్నప్పుడు ఎవడో కూడా ఎక్స్పెక్ట్ చేయడు ఆ సీన్. ఆ రేంజ్ లో సినిమా తీశారు. నాకైతే మాత్రం పిచ్చిగా నచ్చింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్, బింబిసార్ అని మించిపోయిన మూవీ ఇది. ఎందుకంటే సాంగ్స్ ఏం లేవన్న, అసలు మొత్తం తల్లి సెంటిమెంట్, ఫైట్స్ కూడా ఎలా అంటే చాలా అసలు ఒక లాస్ట్ ఇదే క్లైమాక్స్ ఫైట్ అన్న రేంజ్ లో ప్రతి ఫైట్ కూడా 3-4 ఫైట్లు అయితే మాత్రం మర్చిపోయింది. లాస్ట్ అయితే మెయిన్ విలన్ ఎవడైతే ఉన్నాడు ఒక సైకో నా కొడుకు, వాడిని కొట్టడం అయితే ఉందన్న. లాస్ట్ అబ్బా ఒక్క సీన్ కదన్న, ప్రతి సీను హైలైట్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే ఒక్క ముక్కలో చెప్పాలంటే. కళ్యాణ్ రామ్ గారి లైఫ్ లో ఒక మంచి హిట్. బింబిసారా తర్వాత అంతకు మించిన సినిమా ఇదే. ఈ సినిమాని కొట్టే సినిమా నెక్స్ట్ వచ్చిందంటే నువ్వు ఇండియాలో మర్చిపోతావు. నిజం చెప్తున్నా. థియేటర్ వరకు లాగే సీన్స్, హైలైట్ సీన్స్, ప్రతి సీన్ అన్న సెంటిమెంట్, ఫైట్స్ కానీ ప్రతి సీన్ మెయిన్ ఏంటంటే అసలు సెంటిమెంట్. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం అది ఏ ట్రైలర్ లోనూ కానీ ఎక్కడ చూపించలేదు. మెయిన్ సినిమాకి ప్రాణం పెట్టేసాడు అంతే. నెక్స్ట్ లెవెల్ అనిపించింది సినిమా మాత్రం. ఇంకా విజయశాంతి గారి యాక్టింగ్ అయితే నిజంగా చెప్తున్నాను, కళ్యాణ్ రామ్ గారు అయితే యాక్ట్ చేశారు, ఫైట్ చేయాలని నాకు వచ్చి విజయశాంతి గారు 20 ఏళ్ళ కింద నీ పుట్టక ముందు ఎలా ఉన్నారు ఇప్పటికీ అదే వింటేజ్, అదే మాస్ అన్నమాట. ఆవిడ యాక్టింగ్ నిజంగా ఆవిడ కోసం చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా వింటేజ్, ఇస్ బ్యాక్ అనమాట. అంటే మీకు అనిల్ రావుపూర్ గారి కంబ్యాక్ అన్నారు కదా, నాట్ ఏ కంబ్యాక్. ఇది నిజంగా కంబ్యాక్. అంటే ఆవిడకి కెరియర్ అంటే ఆవిడ క్యారెక్టర్ తగ్గ, ఆవిడ ఇమేజ్ తగ్గ కంబ్యాక్ ఇది అన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సినిమా అయితే మాత్రం బాగుందన్న, మనం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. బట్ సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ చూసినంతే బోర్ కొట్టకుండా ఫైట్లు, బీజిఎం మాత్రం చాలా ఎంగేజ్ చేస్తాయి మనిషిని మాత్రం. కాకపోతే ఏంటంటే సినిమాలో కామెడీ ఉండదు, ఓన్లీ ఎమోషన్ అండ్ మాస్ అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే ఎమోషన్, అదే మాస్ కంటిన్యూ అవుతుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎన్టీఆర్ గారు చెప్పినట్టే లాస్ట్ 10 నిమిషాలు మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి క్లైమాక్స్. అది చెప్పేదే కదా సినిమాలోనే చూడాలి. ఇంకా బీజిఎం ఎవరు కొట్టారో కానీ నిజంగా చెప్తున్నారంటే చాలా అంటే చాలా బాగా కొట్టాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా, హీరో ఎంట్రన్స్ నుంచి లాస్ట్ ఆ క్లైమాక్స్ సీన్ వరకు కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే సాంగ్స్ 1-2 ఉన్నాయి యావరేజ్ కనిపించిన, బీజిఎం మాత్రం చాలా బాగుంది. అలాగే డైరెక్షన్ రాసుకున్న, స్టోరీ రొటీన్ ఉన్న, స్క్రీన్ ప్లే అయితే బాగా చేశారని చెప్పొచ్చు. ఇంకా ఫైట్స్ ఎవరైతే డిజైన్ చేశారో కానీ ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. సరే ఆ రేంజ్ లో ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసినా. ఓవరాల్ గా సినిమా అయితే ఫ్యాన్స్ కి అయితే పండగలాంటి సినిమా, అదర్ ఫ్యాన్స్ కి అయితే జస్ట్ ఓకే హిట్ అన్న సినిమా. గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ అనమాట. బాగుందన్న సినిమా. థ్యాంక్ యూ. విజయశాంతి గారు ఫైట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఆ ఫైట్ సీన్స్ బాగున్నాయి. అంటే ఆ ఫైట్ సీన్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే విజయశాంతి ఒక వింటేజ్ విజయశాంతి గారిని అయితే ప్రజెంట్ చేశారు. అంటే అనిల్ రావు గారు కంబ్యాక్ అన్నారు కదా, సర్లే నీకెవరితో. బట్ ఇప్పుడు చెప్తాను, కంబ్యాక్ అంటే అసలు కంబ్యాక్ అంటే ఇది నందమూరి అభిమానులకి పండగ లాంటి సినిమా. అదర్ ఫ్యాన్స్ కి అయితే ఓకే, జస్ట్ ఓకే. థ్యాంక్ యూ.